It's like one big bell, moving from the. Yeah, with the chutney only, it will taste better. But just peanut chutney is doing different. హలో ఎవరీవన్, అనదర్ వీకెండ్, అనదర్ క్యాంప్ గ్రౌండ్. ఈరోజు ఓపెన్ క్యాంప్ గ్రౌండ్లు. సి బాలేనా? ఏంటి షుగరా? ఓకే. మేము లాస్ట్ మోర్ దెన్ 3 weeks నుంచి బ్యాక్ టు బ్యాక్ క్యాంపింగ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఈసారి ఓపెన్ గ్రౌండ్లో ఇలా క్యాంపింగ్ స్టార్ట్ చేసాం. చాలా బాగుంది. ఈరోజు నేను నైట్ ఒక 11:30కి పడుకున్నాం. మార్నింగ్ 7:30కి లేచాం. చాలా ప్రశాంతంగా నిలబట్టింది, ఎందుకంటే గ్రౌండ్ మొత్తం గ్రాస్ కాబట్టి పడుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. దట్టు వెదర్ చాలా బాగుంది. వెస్టర్డే నైట్ టెంపరేచర్ 28 degrees ఉంటాయి అంతే. సో దానివల్ల బాగుంది, కూల్గా ఉంది. వెదర్ కీపా చేంజ్ అవుతుంది కాబట్టి హాట్ అనిపించలే, అంటే సమ్మర్ ఫీలింగ్ మాకు లేదు. సో లైక్ వింటర్లా అనిపించింది. బట్ బ్లాంకెట్స్ యూజ్ చేసుకున్నాం. చాలా బాగుంది ఫీలింగ్. వెళ్ళిన క్యాంపింగ్ అన్నింటిలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపింగ్ అనుకోవచ్చు. స్లీప్ నైట్, బెస్ట్ స్లీప్ నైట్ అనుకోవచ్చు. మేబీ మాకు క్యాంపింగ్ బాగా అలవాటైంది అనుకుంటా, అందుకనే ఈరోజు బెస్ట్ అనిపించింది. మేబీ నెక్స్ట్ టైం కూడా బెస్ట్ స్లీప్ నైట్ అనుకోవచ్చు. సో లెట్స్ సీ. ఒకసారి ఒక విషయం అలవాటు పడిన తర్వాత దానికి మనం అనుగుణంగా మారుతాము. అట్లాంటి వాటిల్లో మాకు ఈ క్యాంపింగ్ ఒకటి. ఎర్లీగా మేము క్యాంపింగ్ రెడీ అయ్యేటప్పుడు అట్లీస్ట్ 2 to 3 hours పట్టేది. ఇప్పుడు 1 hourలో మేము రెడీ అయ్యి అంతా ప్యాక్ చేసి మేము స్టార్ట్ అవ్వగలం. బట్ ట్రావెల్ ఆల్వేస్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మేము డిఫరెంట్ క్యాంపింగ్ గ్రౌండ్స్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాము. ఈసారి ఇది ఒక్లహామాలోని లేక్ ముర్రే స్టేట్ పార్క్. దీంట్లో వాటర్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. అంటే ఇది అదర్ స్టేట్. మేము టెక్సాస్ నుంచి ఒక్లహామా వచ్చాము. ఒక్లహామా టెక్సాస్ జస్ట్ 1 hour డిస్టెన్స్లో ఉంది, అంటే 1.5 hour డిస్టెన్స్. సో ఇది దాదాపు 1 hour 45 minutes ఫార్లో ఉంది, అంటే 100 miles ఫార్లో ఉంది. సో వెస్టే ఈవినింగ్ మేము లేట్గా స్టార్ట్ అయ్యాము. 6 o'clockకి రీచ్ అయ్యాకే 9 అయింది. ఆల్రెడీ డిన్నర్ రెడీ చేసుకొని వచ్చాం. ఇక్కడే ప్రశాంతంగా నైట్ కూర్చొని డిన్నర్ చేసాము. చాలా మంచి ఫీలింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచి కాఫీ తాగేసి ఇలా వాకింగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఎదురుగా ఉన్న లేక్ కనపడుతుంది, అందుకనే మేము డైరెక్ట్గా లేక్ కాడికి వచ్చేసాము. ఇక్కడ కయాకింగ్ కూడా బాగా చేస్తారు, బట్ మేము కయాకింగ్ చేయము. జస్ట్ బోట్ రైడ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం, స్పీడ్ బోటు. ఈసారి లాస్ట్ టైం బోటింగ్ చేసాం కాబట్టి ఈసారి స్పీడ్ బోటు. సీ హౌ బ్యూటిఫుల్ వెదర్, హౌ బ్యూటిఫుల్ లేక్ ముర్రే. ఇక్కడ వాటర్ కొంచెం క్లియర్గా ఉన్నట్టు ఉన్నాయి, అంత మడ్డీగా లేకుండా. జస్ట్ 1/2 hourలో చేంజ్ అయిపోయింది వెదర్. ఇందాక సన్ అవుట్ అయిన వెదర్ ఇప్పుడు సన్ క్లోజ్ అయిపోయాడు, క్లౌడీగా ఉంది. మేబీ రైన్ ఉండొచ్చు అనుకో. ఇలా ఆడుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్. ఇట్లా పిల్లలు స్పెండ్ చేసి చాలా బాగుంటుంది. మాకు కూడా మొబైల్ చూడకుండా. ట్రైంగ్ సంథింగ్. ఓకే, వాటర్లో టెస్టింగ్ వాటర్. హాట్గా ఉన్నాయా? బాగా హాట్గా ఉన్నాయి, జస్ట్ లైట్గా హాట్గా ఉన్నాయా? లైట్గానా? ఓకే, అదేలే.
వావ్, చూడు మేఘాలు కమ్ముకు వస్తున్నాయి. 7:30 దాకా బాగుందన్న వెదరు. నేను బయటకు వచ్చినప్పుడు చాలా సన్ అవుట్ అయిపోయింది, అంటే సన్ అవుట్ అయింది. ఇప్పుడు దాదాపు క్లోజ్, మేఘాలు కమ్మేసుకున్నాయి. వావ్, అటు గ్రాస్ సూపర్గా ఉంది కదా నీకు లెఫ్ట్ సైడ్లో. సో లేక్ ముర్రేలో వాటర్ క్లియర్గా ఉంటుంది అని ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. నైస్. ఈ ఓపెన్ గ్రౌండ్లో చాలా క్యాంప్ టెంట్లు ఉన్నాయి. నేను నైట్ చూసాము, చాలామంది దీంట్లో ఇండియన్స్, టోటల్ ఇండియన్ గ్రూప్ ఒకటి ఇక్కడ స్పెండ్ చేశారు నైట్. అయితే ఇది కూడా చూడండి, 1 2 3 4 5 6 టెంట్స్. దాంట్లో ఇది మా టెంట్, తర్వాత ఇది ఫారినర్స్ అనకూడదు, అమెరికన్స్. చాలా పెద్ద ఓపెన్ గ్రౌండ్. అన్లాక నేను నైట్ కార్ డోర్ వేసుకోకుండా, లైక్ విండో క్లోజ్ చేయకుండా లాక్ చేశాను కార్లో. అన్నీ మొబైల్, వ్యాలెట్, వాచెస్ అన్నీ ఉన్నాయి. ఇన్ కేసు పోయిందనుకో ఎవరైనా చూసుకుంటా ఇంతే సంగతులు. బట్ లక్కీగా నో థెఫ్ట్ అన్నమాట. వావ్, ఆర్ ఎంజాయింగ్ రికమ్మా? How is the ride? Athar, where is your cart? Did not get scooty? No? They are busy to cooking. Wow. ఏం చేస్తున్నారు చూద్దాం. ఇల్లు వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్? పులిహోర ఆర్ గోంగూర రైస్? పులిహోర. ఓకే, పులిహోర. ఏంటన్నాను? Yes, filled everything. I said, oh my god. It's like so much money. Yeah. Oh my god. Ricky having breakfast. Yeah. Sweet corn. Pepper powder you have? What do you want? What happened? And when I said I love, and when I say I love you, you always say, oh, I love you, Tata. Okay, and Papa said, it's all Tata. Aku Tata. You want me? My name is...
One more spoon. One more spoon. One Maggi? I think yours will make bring it yours. I need to make tatka. Not It's healthy. very take long time to heat the water. Not To healthy. boil water. Not healthy. Not healthy. I know. Keep it. I want this thing. Like, Daddy, puppu. They like Yeah. It's raining. తీసుకెళ్తా Good. What are these? Fish? Catfish? Bigger fish? Oh my god. Oh my god. No, they look like friends. Ew, there's literally nothing. better in free age. యా బెటర్ చాలా బెటర్ ఫ్రీ కాదు $10 ఇది Yeah. వాటర్ టెంపరింగ్ యా Container. పర్ యా ఈవినింగ్ దాకుంటా టైం లిమిట్ ఏం లేదు నాకు charge. అంతేగా వాటర్ ట్యాంపోలిన్ Just water లోకి వెళ్తాం ఓకేనా? వాటర్కి వెళ్తే ఓకే ట్యాంపోలిన్ యూజ్ చేస్తున్నాం కదా వాట్ యూ మీన్ వాటర్కి వెళ్తాం వాటర్ లోకి వెళ్తాం. అది ఓకే అనుకుంటా feet అంటే ఎన్ని ఛాన్సెస్ ఓ మై గాడ్ మోర్ దాన్ 20 times కదా Kids kayaking na? Yeah. Guys, do it. Cheyenne. పెద్దగా పెట్టు. ఫేస్ ముందుగా పెద్దగా పెట్టు.
ఫుల్ కలిసిపోయింది. సో అలా అయిపోయింది. దే ఆర్ డూయింగ్ గ్రేట్. It's only for kids? యా Adults? అడల్ట్ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఒక ఆయన, అది ఇప్పుడు జంట ఉన్నాడు కదా, దిగాడు. Here we go. Cheyenne. Okay, ready? Jump. Dive into water. 3, 2, 1, Go. go. Do it. Dive. Voya. ఓర్ని అదేంద్రికి స్లిప్ అయింది. ఇది ఒక్లహామాలో లేక్ మురే స్టేట్ పార్క్. ఇక్కడ వాటర్ యాక్టివిటీ చాలా బాగున్నాయి, అందుకే మేము కిడ్స్తో వచ్చాము, సమ్మర్ టైం కాబట్టి. బట్ మేము అనుకున్న కొన్ని స్కీ బోటింగ్ అండ్ ప్యాంటూన్ అది ఆల్రెడీ రిజర్వ్ అయిపోయినాయి, సో మాకు అవైలబిలిటీ లేదు. సో అందుకని ఉన్న వాటితో మేము మేనేజ్ చేస్తాం. పిల్లలు వాటర్ టెంపోలతో ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఫిషింగ్ బోట్ తీసుకొని వెళ్ళాలా. సో 1 hour రైడ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫిషింగ్ బోట్ ఈ బిట్ ఫన్ అనుకుంటున్నాం, ఫస్ట్ టైం అది కూడా ట్రై చేయడం. దట్స్ ఇట్. ప్రస్తుతం నేను చేయాల్సిన టాస్క్, పిల్లలు ఇద్దరిని నేను మానిటర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మాతో పాటు వచ్చిన ఇంకో ఫ్యామిలీ బోటింగ్కి వెళ్ళారు. సో అప్పుడు దాకా నేను ఇద్దరిని మానిటర్ చేయాలా. నాకు స్విమ్మింగ్ రాదు. అఫ్కోర్స్ వీళ్ళకి లైఫ్ జాకెట్లు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళు గత 6 to 1 year నుంచి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, క్లాసులు కూడా వెళ్తున్నారు. సో నో వర్రీస్. బట్ ఈవెన్ దో నేను మానిటర్ చేస్తూ ఉండాలా. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా ప్యాంటూన్ బోట్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఆల్రెడీ ఇది రిజర్వ్ అయిపోయింది. సో మాకు అవైలబుల్ లేవు. వీకెండ్స్ ఫుల్గా బుక్ అవుతుంది, మాకు అర్థమవుతుంది. రేపు కూడా లేదు, రేపు చూద్దామన్నా. సో ఓన్లీ వీక్ డేస్ అవైలబుల్గా ఉన్నాయంట. బట్ ప్యాంటూన్ బోట్ అయితే కొంచెం బాగుంటుంది. 6 people మేము వెళ్ళొచ్చు సరదాగా. బట్ ఈరోజు మేము ఓకే హౌ టు ఆపరేట్. సో okay. Nice. You'll just have to figure it out. When they go to the board, you just twist it to the board. Put back, twist it to the board. Twist it to the board. Good. No sound. Yeah. I was spinning the whole time. Yeah. Put songs, nice songs. What happened if you let it go up? డైరెక్షన్ రెండు స్టెప్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్. ఓకేనా, స్టాప్. తర్వాత గేర్ 1, గేర్ 2, అంటే గేర్లు కాదు స్పీడ్లే. స్పీడ్ 4, స్పీడ్ 5. యా. తర్వాత రివర్స్ కూడా ఉంది. సేమ్
1 2 3 4 5 స్పీడ్. ఏంటి నాకు అర్థం కాల. అది తీసుకుంటే జెట్స్కి ఫ్రీయా? అది తీసుకుంటే ఆ బోట్తోనే యాక్చువల్గా జెట్ స్కీతోనే మనం దాన్ని డ్రైవ్ చేయాలి ప్యాంటూన్స్ని. ఆ ప్యాంటూన్స్ ఇది ప్యాంటూన్ కాదు, ఇది మోటరైజ్ ప్యాంటూను. యాక్చువల్లీ ఇంకో ప్యాంటూన్ మోటరైజ్ కాదు, దానికి సపరేట్ జెట్ స్కీతోనే నడిచే విధంగా డిజైన్ చేశారు. సో అప్పుడు దాన్ని నడిపించుకొని సముద్రం తీసుకెళ్ళి అక్కడి నుంచి నువ్వు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఏబుల్ టు డ్రైవ్ అనమాట. ఇదిగో ఇది ఇట్లా ఇది ఉంది కదా, ఇది జెట్ స్కీ. ఇక్కడ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బోట్ వస్తున్నా బోట్. చాలానా ఏం కాదు, ఇది పడిపోయేదేం కాదు ఊరికే. వాళ్ళు అది ఫిష్ బోట్ రావడం వల్ల కొంచెం వేవ్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. ఏముందా సన్ స్క్రీన్ రాసుకోలేదు కానీ యూవీ ప్రొటెక్షన్ క్యాప్ ఆల్సో ఉంది కదా, ఇంకెందుకు ప్రాబ్లం. కానీ స్కిన్ ఇప్పుడే నేనెవరో పెళ్చులకి రావట్లా, అర్థమైందా? స్పీడ్కి వెళ్తా, స్పీడ్ కొంచెం పదా ఏం కాదు. ఓకే, చిన్న బోట్కి భయపడి పెద్ద బోట్కి భయపడి. నాకు స్విమ్మింగ్ రాదు, అదే కదా. స్విమ్మింగ్ రాకపోయినా యూ విల్ ఫ్లోట్, ఏం కాదు. ఓకే, చల్లగా ఉంది. నువ్వు ఆ బోట్ తీసుకున్నా అంతే అంటావేమో, అంత కాస్ట్లీ పెట్టి తీసుకున్నా. ఫిషింగ్ బోట్ కానీ మనం ఫిషింగ్ బోటే, మనం ఫిషింగ్ చేయలేదు వరకు కితాబ్ చేయాలి, స్టార్ట్ చేయాలి ఫిషింగ్ ఎట్లా చేయాలని. నెక్స్ట్ అవైలబుల్ బోట్ ఆన్ September 7. అవునా? అంతా వాళ్ళు హెడ్ బుక్ ఫిషింగ్ బోటా? జెట్ స్కీస్ అండ్ జెట్ స్కీస్. సెప్టెంబర్ అంటే 1 month దాకా బుక్ అయిపోయింది. ఏమో అంతే, కూడా సమ్మర్ కదా, సమ్మర్ యాక్టివిటీస్ కదా మొత్తం ఎక్కువ ఉంటే. ఇక్కడ ఏమన్నా టెక్సాస్ ఏమన్నా పగిలిపోయే అంత వింటరా? ఇది టెక్సాస్ కాదు కదా, ఒక్లహామా కదా. Oklahoma is not that much cold. Just 1 hour far from Texas, right? అంతే అనుకో. ఏమో వాళ్ళకి బిజినెస్ రీజన్స్ ఏముండొచ్చు. Enjoy up to December, summer. Only January, February, or maybe December. 3 months. రొటేట్ రైట్ అంటే రొటేట్ కానీ అడ్వెంచరస్. అడ్వెంచర్స్ అంటే ఇంక నీకు బీభత్సంగా తిరగాల. జెట్స్కి అయితే అడ్వెంచరస్.
బాయ్.